పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని గ్రామాల్లో మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయికి చేరాయి. 5 రోజుల్లో మొత్తం 940 కోట్ల విలువైన లిక్కర్ డిపోల నుంచి లిఫ్ట్ అయింది. ఇక పంచాయతీ ఎన్నికల దావత్ల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ భారీగా పెరిగింది. కొత్తగా ప్రారంభమైన వైన్ షాపులు కూడా స్టాక్ ను అధికంగా కొనుగోలు చేయడంతో ఈ పెరుగుదలకు తోడ్పడ్డాయి. ఇక గత నెలలో రోజుకు సాధారణంగా 120 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవి. ఎన్నికల సమయంలో ఈ సంఖ్య రోజుకు 200 కోట్లకు చేరింది. ప్రత్యేకంగా IMFL లిక్కర్ అమ్మకాలు బీర్ కంటే ఎక్కువ. డిసెంబర్ 4న గణాంకాల ప్రకారం 1.79 లక్షల కేసుల IMFL అమ్మకాలు జరిగాయి. ఇక బీర్ అమ్మకాలు కేవలం 1.30 లక్షల కేసుల వరకు పరిమితమయ్యాయి. పంచాయతీ అభ్యర్థులు ఖర్చుకు వెనకాడకుండా విన్నర్లకు తమ అనుచరులకు మద్యం పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లోనూ షాపుల నుంచి ఊర్లలో లిక్కర్ పంపిణీ జరుగుతున్నాయి. ఇక కొత్త షాపుల యాజమానులు పూర్తి స్టాక్ ఉండేలా డిపోల నుంచి అధిక మొత్తంలో లిక్కర్ లిఫ్ట్ చేస్తున్నారు. ఇక డిసెంబర్ 1 నుండి 5వ తేదీ వరకు రోజువారీ సేల్స్లో క్రమంగా పెరుగుదల కనిపిస్తుంది. డిసెంబర్ 2న 207.49 కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోదయ్యాయి. ఇక 2024తో పోలిస్తే డిసెంబర్ 4న మాత్రమే 88.69 కోట్ల సేల్స్, అలాగే 301% పెరిగి 178.29 కోట్ల చేరింది. ఇక నెలాఖరు వరకు ఈ సేల్స్ 940 కోట్ల వరకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు రాత్రిపూట ఊర్లలో జరిగే లిక్కర్ పంపిణీ, కొత్త షాపుల అధిక ఆర్డర్లు వంటి పరిస్థితులు అమ్మకాల పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు.